తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన అధ్యక్షునిగా కొండూరు రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అబిడ్స్లోని కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫీసులో పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. కొండూరు రవీందర్కు నేతలు కాంగ్రాట్స్ చెప్పారు. అనేక మంది మాట్లాడేటోళ్ళు మీ సార్ శాతనవుతుందా, పనిచేస్తాడా? ఇవాళ అత్యధికంగా చాలామంది ముఖ్యమంత్రులు నేను 16 గంటలు పనిచేస్తా, నేను 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకునేది. కానీ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, లేచినప్పటి నుంచే మొదలుకొని రాత్రి 12 గంటల వరకు ఒకటే ఆరాటం, నవ్వేవాడి ముందు జారిపడద్దు. కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, వాళ్ళకంటే బలాదూర్ అనే పద్ధతిలో గొప్పగా పోవాలనే సంకల్పం తప్ప మరో ఆశయం లేదు. రెండవ ఇంపార్టెంట్ ఆశయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రభుత్వాలకు వ్యాపారపరమైన కోణం ఉండద్దని, ప్రభుత్వాలకు మానవీయ కోణం మాత్రమే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.